ఈ ఒక ఇజ్రాయెల్కి ఒక కట్టడగా దేవుడు ఇచ్చినటువంటి ఒక కట్టడగా ఆజ్ఞ కూడా ఉంది అని మనం చూడొచ్చు. అదే వాక్యం చదువుకుందాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. దీని ఈ వాక్యాలన్నీ మనం చదువుంటాం. అయితే దానిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈరోజు అంటే ఈ యొక్క క్షణంలో మనం ఏం చేద్దామంటే ఇంకా దానిలో ఉండే లోతైన విషయాలు మనం ధ్యానిస్తాం. లోతుగా మనం ధ్యానించి మనల్ని మనము పరిశీలించి మనం చూద్దాం. ప్రియమైన సహోదరులారా, ఒక వాక్యాన్ని చూస్తే అప్పుడు ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే 7 దినములు పులియని రొట్టెలు తినాలి. తర్వాత మొదటి దినము మీ ఇండ్లలో నుండి పొంగినది మరి చదవండి సార్. పొంగినది పారివేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని ప్రతి మనుష్యుడు కూడా ఇజ్రాయెల్లో నుండి దానికి ఒకవేళ తిన్నప్పుడు ప్రతి మనుష్యుడు కూడా ఇజ్రాయెల్ నుండి ఏమవుతాడంట? కొట్టివేయబడతాడు. మీరు దీన్ని డీప్గా ఆలోచించండి, డీప్గా అర్థం చేసుకోండి, తీసుకోండి. ఇప్పుడు అక్కడ ఒక ఆజ్ఞ దేవుడు ఇజ్రాయెల్కి ఇస్తున్నాడు. ఒకవేళ పులిసిన దానిని తినిన ప్రతి మనుషుడు కూడా ఇజ్రాయేలులో నుండి ఏమైపోతాడంట? కొట్టివేయబడతాడు అని చెప్తాను. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అక్కడ ఇస్తానని చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ వాళ్ళు ఏం చేయాలి? సరిగ్గా ఫాలో చేయాలి. ఈ సరిగ్గా ఫాలో చేసినప్పుడే అక్కడ ఏమవుతాడని చూసినట్లే ఆఖరి 10వ తెగుల్లో దేవుడు అక్కడ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. ఎందుకు? తొలిచూరు కుమారుడు ఏమవ్వాలని చూసినట్లయితే కాపాడబడాలి, అక్కడ సంహరించబడకూడదు కాబట్టి కాపాడబడాలి. కాబట్టి ఈ ఆజ్ఞ ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ పాటించకపోతే ఇజ్రాయేల్ నుండి ఏమవుతాడని చూసినట్లయితే కొట్టివేయబడతాడు. ఇంగ్లీష్లో మీరు చదివినట్లయితే చదవండి ఇంగ్లీష్లో కట్ ఆఫ్ ఇజ్రాయేల్ అని వస్తుంది. కట్ ఆఫ్ ఫర్ ఇజ్రాయేల్. చూసారా ప్రియమైన సహోదరులు, ఇలాగా తీసివేస్తాను అని చెప్తున్నాడు. కారణం ఏమి? అది ఆజ్ఞ, అది వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా నెక్స్ట్ వాక్యంలో మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయము చదవండి, 17వ వాక్యం, 13వ అధ్యాయం 7వ వాక్యం. సరే, ఇక మీరు ఈ యొక్క పీడిఎఫ్ మీ మొబైల్లో పంపించేసాము. తొందరగా చదివారంటే 40 minutes లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఓపెన్ కాలేదా? పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించేసింది. ఓపెన్ అయిందా? కొన్ని మొబైల్ ఓపెన్. మీరు తొందరగా ఎందుకంటే ఈ కెమెరా పనిచేయడం దానివల్ల ఇక్కడ తీసి ఇట్లా వచ్చాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 7వ వాక్యం. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. పొంగినదేదియు మీ యొద్ద కనబడకూడదు అంటున్నాడు. ప్రతి ఒక్కటి కూడా మీరు బాగా అర్థం చేసి చూడండి. ఏది కూడా అక్కడ కనబడకూడదు, ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు? అక్కడ ఉండకూడదు, కంటికి కనబడకూడదు అంటున్నాడు. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది? ఇజ్రాయేల్ అందరూ కూడా కొట్టివేయబడతారు. ఇది అట్లే మీరు తీసుకోండి. ఇప్పుడు ఆత్మీకమైన ఇజ్రాయేల్గా ఉన్నటువంటి మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక గొప్ప నియమాన్ని తీసుకొస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మీకమైన ఇజ్రాయేల్కి ఒక గొప్ప నియమాన్ని తీసుకొస్తున్నాడు. ఆ నియమం ఏమనేది చదువుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 8వ వాక్యం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన నేర్చుకొని ఆయన కొన్ని విషయాలు ఆత్మికమైన ఇజ్రాయేల్కి ఇక్కడ కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఎలా తెలియపరుస్తున్నాడు అంటే ఇక్కడ పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును
నిష్కాపట్యమును సత్యముతోను పులినట్టు పండుగ ఆచరించాలని చెప్తున్నాడు. సరే బ్రదర్, ఎందుకు ఇజ్రాయెల్కి పులిసిన పిండి ఉండకూడదు, ఒకవేళ ఉంటే కొట్టివేయబడతారే అని చెప్తున్నాడు. ఎందుకు తినకూడదు అంటున్నాడు, ఎందుకు మీ ఇంట్లో ఉండకూడదు అంటున్నాడు అని అంటే దానికి ఏం కారణము? ఉంటే ఏం జరుగుతుంది? కొట్టివేయబడతారు. ఇజ్రాయెల్ నుంచే ఆయన ఏం చేస్తాడని చూసినట్లయితే నిర్మూలం చేస్తాడు. ప్రియమైన సహోదరులరా, ఇజ్రాయెల్ నుంచి ఆ ప్రజల నుంచి నిర్మూలము చేసేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ గొప్ప విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తాడు. పాతదైన పులిపిండితోనైనను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమైన సత్యముతో మీరు ఈ యొక్క పండుగను మీరు ఆచరించండి అని చెప్తున్నాడు. అయితే ఇది దేన్ని చూస్తాం? మన ఉదాహరణకు మనకు ఇంకా 13 సంవత్సరాలుగా పులిసినది అంటేనే ఏమనుకుంటున్నాం? బాగా మనకు తెలుసు, పులిసింది అంటేనే పాపము, ఇది మనకు బాగా తెలుసు. అయితే ఒక లిటరల్ గా మనకి భూలోకంలో జీవించేటటువంటి సందర్భంలో ఇక పదాన్ని ఈస్ట్, ఇంగ్లీష్ లో ఈస్ట్ అంటారు కదా, ఈ ఈస్ట్ అనేది దేంట్లో చేరుస్తారు? పులిసి అన్నిటి దోశలో అది పొంగ రావడానికి దాంట్లో వేస్తారు. బ్రెడ్ చేయాలన్నా కూడా ఆ బ్రెడ్ లో వేస్తే అదేమవుతుంది? బ్రెడ్ పొంగుతుంది. ద్రాక్షరసం వైన్ గా మారాలన్నా కూడా ఏమవుతుందంటే ఇది యాడ్ అయితే ఏమవుతుందంటే అది వైన్ గా మారుతుంది. ఏది? ఈస్ట్. ఇప్పుడు ఈస్ట్ పదం చేరితే ఇవన్నీ ఏమవుతుందంటే ఒక పదార్థంగా తయారవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఈస్ట్ ని డైరెక్ట్ గా రా మెటీరియల్ గా అంటే రా పౌడర్ అట్లే మనం కానీ వేసుకుంటే మనం కానీ తింటే అది ఏమవుతుందంటే కడుపులోకి వెళ్ళి పేగుల్లో చేరుకొని మన కడుపులో పేగులో ఉన్నటువంటి ప్రోటీన్స్, మన బాడీకి కావాల్సినటువంటి ఆర్గాన్స్ కావాల్సినటువంటి ప్రోటీన్స్ ని ఏం చేస్తారంటే ఈ మొత్తము ఇవి తినేస్తాయి. ఏది? ఈస్ట్. ఇది తినేసి శరీరాన్ని ఏం చేస్తారంటే బలహీనత పరుస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రోటీన్స్ తినేసి ఈ యొక్క ఈస్ట్ పై డైరెక్ట్ గా పడినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రోటీన్స్ తినేసి మన శరీరాన్ని బలహీనత చేస్తారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మనకి ఆత్మికంగా మనం పోల్చి మనం చూద్దాం. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఈస్ట్ని ప్రతి ఒక్క దాంట్లో చేర్చినప్పుడు మనకు తినడానికి టేస్ట్ అనిపిస్తుంది. అవునా కాదండి? తినడానికి ఒక ముద్ద పెట్టి తింటాం మనకు నోట్లో, నెక్స్ట్ ముద్ద ఎప్పుడు వస్తుందని నోరు ఎదురు చూస్తుంది, నాలుగు ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ముద్దు తినడానికి నాలుక ఎదురు చూస్తుంది. ఎందుకు? ఆ టేస్ట్ని అది ఆస్వాదిస్తుంది శరీరం. ఏది? ఈ శరీరము ఆ టేస్ట్ని ఆస్వాదిస్తుంది. నెక్స్ట్ ముద్ద వస్తుందా వెంటనే తిందామా అని అనిపిస్తుంది. అలాంటిది ఒకటి ఈ ఈస్ట్. అయితే ఇది ఏమంటున్నానంటే ఇజ్రాయెల్కి ఒక కట్టడిగా దేవుడు అక్కడ ఇచ్చాడు. ఒకవేళ మీలో ఈ పులిసిన పిండి కానీ ఉంటే, మీ కుటుంబంలో ఉన్నా కూడా కానీ, మీ మధ్యలో ఉన్నా కూడా కానీ ఏం చేస్తానంటే మిమ్మల్ని కొట్టి వేస్తాను, అంటే అక్కడి నుంచి నిర్మూలన చేస్తారని చెప్పి వాళ్ళకి చెప్పేశారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో వచ్చిన తర్వాత అపొస్తలుడైన పౌలు ద్వారా ఒక నియమంగా మనకి ఆత్మికమైన ఇజ్రాయెల్గా ఉన్నటువంటి మనకి ఒక నియమంగా ఇది ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు అంటున్నాడు ఈ యొక్క కొరింథీయుల్లో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ నీట్గా చదువు, పాతదైన పులిసిన పిండి. ఏమండి? పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైనను పులిసిన పిండితోనైనను కాకుండా మీరు దేంట్లో పాలు పొందాలి? నిష్కపట్యమును సత్యముతో మనము ఈ పండుగను ఆచరించాలి. ఇప్పుడు దీన్ని మన మైండ్కి తెచ్చుకున్నాం. నిష్కపట్యమైన సత్యముతో ఈ పండుగని మనం ఆచరించాలి. వన్ డే, ఒక రోజు తర్వాత దీన్ని మనం ఆచరించబోతున్నాం. దీన్ని ఇదే దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే 6 విధములైనటువంటి పులిసిన పిండి గురించి మనం చూద్దాం. 6 విధములైనటువంటి పులిసిన పిండి గురించి మనం చూద్దాం. ఇవన్నీ మనం చూసి ఉంటాం. మనం చదువుకుందాం 1 by 1 గా. స్లైడ్ మార్చండి. 1 by 1 గా చదవచ్చు. తెలుస్తుందా? పరిసయ్యుల పులిసిన పిండి, సద్దుకయ్యలు పులిసినది పిండి, హేరోదు పులిసిన పిండి, పాతదైన పులిసిన పిండి, దుర్మార్గతయు అయిన పులిసిన పిండి, దుష్పత్వము అయిన పులిసినది పిండి. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ 6 విధములైనటువంటి ఒక పులిసిన పిండి గురించి మనం చూద్దాం. ప్రియమైన సహోదరులారా, ఈ 6 విధమైన పులిసిన పిండి గురించి ఏమన్నా వ్రాయబడి ఉందో ఈరోజు తెలుసుకొని దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఇప్పుడు రేపు ఈ పండుగను ఆచరించాలి. మనం
కొరింథీయుల్లో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? నిష్కాపట్యమైన సత్యముతో ఈ పండుగను మీరు ఆచరించాలి. ఇదే ఒక రీతిలో మనం ఆచరించాలి. కాబట్టి నెక్స్ట్ స్లైడ్ మార్చండి. చూడండి, ఈ యొక్క మొదటిదిగా మనం చదువుకున్నట్లయితే పరిశీలి యొక్క పులిసిన పిండి. ఇదేం బ్రదర్? పరిశీలి యొక్క పులిసిన పిండి అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు మనకు ఏమనేది తెలుస్తారు. చదువుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యం. మొదటి పాయింట్ పరిశీలి యొక్క పులిసిన పిండి. చదువుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఇప్పుడు మొదటి పాయింట్ ఏది? పరిశీల పులిసిన పిండి. వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉందంటే ఇక్కడ చెప్తున్నాడు, పరిశీల యొక్క వేషధారణ అను పులిసిన పిండి. ఈ పరిశీల యొక్క స్థితి ఎలా ఉందని చూసినట్టు ప్రియమైన సహోదరులారా, మాట్లాడేటువంటి యొక్క గుణము కలిగినటువంటి వారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఎలా ఉంటుందని చూసినట్లయితే మాయ మాటలు చెబితే తెలియనటువంటి విషయము ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడే మాట నెక్స్ట్ వ్యక్తి ఎలా ఉంటాడంటే అర్థం జరగకూడనటువంటి ఒక విషయాన్ని జరిగిన విధంగా మాట్లాడతారు. ఎవరు? ఏక పరిశీలి. వాళ్ళు ఎలా ఉంటారంటే మాట్లాడేటప్పుడు నమ్మే విధంగా మాట్లాడతారు. అక్కడ కార్యమే జరిగిండదు, ఆ కార్యాన్ని నమ్మే విధంగా మాట్లాడతారు. ఎవరు? ఈ పరిశీలి యొక్క వాళ్ళ యొక్క గుణలక్షణం అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 8 వాక్యాల వరకు మనం అనేక సార్లు చదువుంటాం. అయితే ఇప్పుడు ఎలా ఉండకూడదు అంటున్నాడు. చదవండి 1 by 1 గా. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా చూడండి, జాగ్రత్త పడుడి. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నటువంటి విషయము నీట్ గా శిష్యులకి తెలియపరుస్తున్నారు. మనుషులకి కనబడవలనని మీ యొక్క నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. మనుషులకు కనబడాలని మీ యొక్క నీతి క్రియలు చేయొద్దండి. నలుగురికి కనబడాలి, నేను గొప్పగా వాళ్ళ కంటికి నేను కనబడాలనే విధంగా మీ యొక్క క్రియలు ఉండకూడదు అంటున్నాడు. నెక్స్ట్, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారా? ఒకవేళ అలాగ మీరు జీవిస్తే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర నుంచి ఫలాన్ని మీరు పొందరు అంటున్నాడు. నెక్స్ట్, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగన నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇలాగా వాళ్ళు చేసిన విధంగా మీరు చేయకండి. గొప్ప నీ చేతికి తగిన పనిని చేసినప్పుడు నలుగురికి కనబడాలి, నేను గొప్పగా ఉండాలని చెప్పేటువంటి ఒక గుణలక్షణము మీలో ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. చాలు. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఏదైనా ధర్మం చేసినప్పుడు ఈ కుడి చేతిలో నువ్వు ధర్మము చేసినప్పుడు ఎడమ చేతికి కనబడకూడదు. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఆ సహోదరుని ఎంతో గొప్పగా అనేక విషయాలు నేను చేశాను బ్రదర్, అయితే నన్ను ఏం చేస్తున్నాడు? నన్ను నిర్లక్ష్యం పరుస్తున్నాడు బ్రదర్, నన్ను ఏది కూడా నన్ను గొప్పగా పొగడడం లేదు అనేటువంటి ఒక బాధ మనలో ఉంటారు. లిటరల్ గా శారీరకంగా భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇలానే ఒక గుణలక్షణం ఉంటుంది. ఎంతో చేశాను బ్రదర్, నన్ను ఒక్క మాటలు పడేశాడు బ్రదర్, అతను నన్ను ఒక్క మాటలు ఒక హీనంగా మాట్లాడేశాడు బ్రదర్ అనేటువంటి ఒక వేదన మనలో ఉంటుంది. ప్రియమైన సహోదరులరా, అలాగా ఉండకూడదు అంటున్నాడు. కుడి చేతిలో నువ్వు ధర్మం చేస్తే ఎడమ చేతికి కూడా కనపడవు. ఇది ఎవరి యొక్క స్థితి అంటున్నారు? పరిశీలి యొక్క స్థితి అంటున్నాడు. నెక్స్ట్, మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే నీకు 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 ప్రతిఫలం ఇచ్చును. నన్ను
అయినను తెలియను. మీరు బైబిల్ కూడా చదివేసింది కదా, నీకు అక్షరాలు పెరిగిపోతా. చాలా నెక్స్ట్ 6వ వాక్యం 5వ వాక్యం చదవండి సార్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వించింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడుదని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చాలు చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఇక్కడ ఆ శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. అయితే ఎవరిని పోల్చి చెప్తున్నాడు అంటే ఆ యొక్క పరిస్థితుల యొక్క స్థితి ఇలా ఉంది, మీరు అలా ఉండకండి అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూడొచ్చు ప్రియమైన సహోదరులరా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయనక పస్కా పండుగలో మనం పాల్పొందబోతున్నటువంటి మనకి ఇలాంటి గుణలక్షణాలు ఉండకూడదని ముందుగానే శిష్యులకి ఇక విషయాన్ని తెలియపరుస్తున్నారు. మనమందరం ఎవరు ఇప్పుడు ఆయనకు శిష్యులుగా పిలువబడి ఉన్నాం. ఇప్పుడు మనకి దేవుడు ఒక హెచ్చరికగా ఇస్తున్నాడు, ఇలాంటి గుణలక్షణాలు మీలో ఉండకూడదు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే పరిచయలు సదుపాయాల యొక్క ఒక గుణలక్షణం ఎలా ఉందంటే వాళ్ళకి గొప్పగా కనబడాలి. వాళ్ళు ఏ పని చేసినా ఏది చేసినా కూడా కానీ అక్కడ నలుగురికి వాళ్ళు ఏమవ్వాలి, గొప్పగా కనబడాలి. చేయని పనిని చేసిన విధంగానే వాళ్ళు చెప్తూ వస్తారు. అలాంటి ఒక గుణలక్షణము మీలో ఉండకూడదని అక్కడ తెలియపరుస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. ఒకవేళ దేవుడు ఎలా దీన్ని డీల్ చేస్తారంటే, దేవుడే ఎలా డీల్ చేస్తారంటే ప్రియమైన సహోదరులారా, మనల్ని ఇప్పుడు దేవుడు పాపుల్ని ఏం చేస్తాడని చూసినట్లయితే పాపుల్ని అంగీకరిస్తాడు. అంగీకరించి ఎందుకు అంగీకరిస్తారంటే వాళ్ళు పాపులు ఎలా ఉన్నారంటే లోకంలో ఉన్నటువంటి పాపులు తెలియదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తప్పదం చేస్తారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడని చూసినట్లయితే ఖచ్చితంగా వారిని క్షమిస్తాడు, వారిని అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి బలహీనతల వల్ల చేస్తుంటారు కాబట్టి దేవుడు వాళ్ళని అంగీకరిస్తారు. మనల్లో కూడా కానీ మన యొక్క బలహీనతల వల్ల కొన్ని తప్పిదములు మనం ఏం చేస్తామంటే చేసుండొచ్చు, బలహీనతల వల్ల తప్పిదము చేసుండొచ్చు. అయితే చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి పాపిగా తెలుసు, ఆయనకి పాపిగా ఉండి తెలిసి ఏమండి ఆయన పాపిగా ఉన్నాడని తెలిసి కూడా ఆయన వచ్చి పాపిగా లేనట్టుగా నడుచుకుంటారు. చూస్తారా, పాపిగా లేనట్టుగా నడుచుకుంటారు. చూడండి, దేవుడు వాళ్ళని క్షమించారు అంటున్నారు. ఎలా బ్రదర్ అంటే ప్రియమైన సహోదరులారా, ఇది ఒక గొప్ప టాలెంట్. ఇది ఒక గొప్ప టాలెంట్. ఎవరికి లేని అందరికీ ఉంది, అందరికీ ఇది ఒక గొప్ప టాలెంట్. ఎలా అంటే పాపిగా ఉండి పాపిగా లేనట్టు నడుచుకోవడము గొప్ప టాలెంట్. ఇది గొప్ప టాలెంట్ అంటాడు. ఎందుకంటే మనము 1 hour ఉంటాము, లేకుంటే సహోదరులతో 1 hour, ఒక 2 గంటల సేపు, లేక 1 day గడుపుతాం. 1 day గడిపేవచ్చు ఈజీగా. ఈ 1 day గడపడము ఒక్క విషయం కూడా సహోదరునికి మనలో ఉన్నటువంటి పాపం తెలియకుండా అది మన యొక్క టాలెంట్, అది మన టాలెంట్, అది మన సామర్థ్యం అంట. ప్రియమైన సహోదరులరా, ఇలాంటి వారిని దేవుడు అంగీకరించడం ప్రియమైన సహోదరులు. ఎందుకు ఇవన్నీ చూస్తా ఉన్నామంటే ఒక్క రోజులో ఆయన యొక్క వల్లలో మనం పాలు పొందిపోతాం కాబట్టి ఇవన్నీ తెలుసుకొని సరిగ్గా దానిలో పాలు పొందాలి, యోగ్యంగా దానిలో పాలు పొందాలి. 3 నెలలు చూస్తూ వస్తున్నాం, గొప్ప పాఠాలు ఏమండి, టైప్ అండ్ యాంటీ టైప్ ఏమండి, క్యారెక్టర్ స్టడీ అన్ని చూస్తూ వస్తున్నాం. వచ్చినా కూడా కన్నా ఇంకొక రోజే ఉంది. ఇంకొక రోజులో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికే ఈ యొక్క పాఠం మనం చూస్తున్నాం. ఇది చూడండి, దేవుడు బలహీనతల వల్ల చేసేటటువంటి సహోదరుని దేవుడు ఏం చేస్తాడంట, అంగీకరిస్తాడు. పాపిగా ఉండి తెలిసి ఒక గొప్ప టాలెంట్తో తను కవర్ చేసుకుంటాడు. చూసారా, నేను పాపిగా లేనని. అలాంటి వ్యక్తుల్ని ఏం చేయడం చూసినట్టయితే దేవుడు అంగీకరించాడు అంటున్నారు ప్రియమైన సహోదరుడా. ఇది
ఈ యొక్క పరిస్థితుల యొక్క స్థితి అలానే ఉంది. వాళ్ళు పాపం చేసింటారు, పాపం చేయకుండానే తెలియకుండానే వాళ్ళు కవర్ చేస్తారు, అందరికీ తెలియకుండా. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. తెలిసిన విషయం కానీ తెలియకుండా విషయం కానీ అన్ని కూడా చెప్పి నమ్మే విధంగా మాయ మాటలు చెప్పి నమ్మే విధంగా వాళ్ళు చేస్తారు. ఆ ఇమేజ్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు అంతగా మాట్లాడతారు గుసగుసగుసగుసగాని, ఏమి తెలియకుండానే అంత గొప్పగా వాళ్ళు మాట్లాడారంట ప్రియమైన సహోదరులు. అందుకే ఈ విషయాన్ని మీరు ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే లోక రాసిన సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యం మీరు గమనించినట్లయితే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అయితే మీరు ఏం చేయండి అంటున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు లోక 17:10. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనిను. చూడండి ప్రియమైన సహోదరులు, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఇచ్చినటువంటి పనిని మనం ఏం చేయాలంటే ఓపికగా తెలుసుకొని అర్థం చేసుకొని ఓపికతో పరిగెడుతూ ఉండాలి. ఇలా ఓపికతో పరిగెడుతూ ఉండాలి అంటున్నాడు. మనం ఎలా ఉండాలంట? నిష్ప్రయోజకులుగా ఎంచుకోవాలి మనల్ని. మనం ఏదో చేశాం, సంఘములో గొప్పగా ఉన్నాం, గొప్పగా మాట్లాడాలి మనల్ని అనేటువంటి తలంపుతో మనం ఏది కూడా చేయకూడదు. అలాంటి ఒక ఆలోచన వచ్చినా కూడా మనలో ఏముందంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం పాపం చేస్తున్నాం అనే తలంపు మనలో వచ్చేయాలి. ఎప్పుడు ఇది గ్రహిస్తామో వెంటనే దేవుడు అక్కడి నుంచి మనల్ని క్షమించి ఆయన యొక్క సరైన దారిలో తీసుకెళ్తాడంట. ప్రియమైన సహోదరులారా, ఇది గుర్తుంచుకోండి. ఇది పరిశుల యొక్క స్థితి, పరిశుల యొక్క పులిసినటువంటి పిండి. ఇది మనకే కంపారిజన్ చేసి మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి అలాంటి గుణలక్షణాలు ఉంది, మనకైతే ఎలా ఉంది? మనకైతే ఎలా ఉంది? ఇలాంటి గుణలక్షణాలు ఉంటే నేను ఏం చేయాలని చూసినట్లయితే విడిచిపెట్టి ఆయన ఇచ్చినటువంటి నిష్కపట్యమైనటువంటి సత్యాన్ని గ్రహించి ఆ యొక్క పస్కాలో మనం పాల్పొందే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరులు. ఇది మొదటి పాయింట్. రెండవదిగా మనం గమనించినట్లయితే సద్దుకల యొక్క పులిసిన పిండి. ఈ సద్దుకల యొక్క పులిసిన పిండి గురించి వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 11-12 వాక్యాలు మనం చదువుకుందాం. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడురని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధన గూర్చియే జాగ్రత్త పడువలనని ఆయన తమతో చెప్పునని వారు గ్రహించిరి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు, నేను చెప్తున్నది రొట్టె గురించి కాదు, సద్దుకయ్యులు పరిసయ్యుల యొక్క బోధ గురించి నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి, గ్రహించండి అని చెప్తున్నాడు. ఇక సద్దుకయ్యులు పరిసయ్యుల గురించి మీరు జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఎలాంటి సత్యాన్ని ప్రకటిస్తున్నారు, ఎలాంటి బోధన వాళ్ళు వెతుకుతున్నారు అనేది మీరు గ్రహించండి అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. చూడండి, ఇక్కడ పరిశుల యొక్క స్థితి మాయ మాటలు మాట్లాడుతున్నారు, సద్దుకయ్యుల స్థితి ఎలా ఉంది? అబద్ధ బోధకును తెలియపరుస్తున్నారు. అయితే ఇక సద్దుకయ్యుల యొక్క స్థితి ఎలా ఉందంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి వీళ్ళకి నమ్మకమే లేదు. ఎవరికి? పరిసయ్యులకి సద్దుకయ్యులకి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి నమ్మకమే లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాల గురించి వీళ్ళకి ఏమీ లేదు, దాని మీద అవగాహన లేదు, నమ్మకము లేదు ప్రియమైన సహోదరుల. అయితే మనము దేవుని మీద సత్యం మీద నమ్మకం ఉంచి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి మనల్ని లోకం నుంచి వేరుపరిచి మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఇలాగ శిష్యులకు చెప్పిన విధంగా మనకు ఈ ఆఖరి కాల సంఘములో సువార్తికంలో జీవిస్తున్నటువంటి మనకి ఇప్పుడు గొప్ప గొప్ప విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవి అర్థం చేసుకొని ఇప్పుడు మనము ఆయనకు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి, దాంట్లో ఆయన యొక్క ప్రభురాత్రి బలలో యోగ్యంగా పాలు పొందాలి. ఇవన్నీ మనకు తెలుసు. ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మనకు తెలుసా తెలీదా? తెలుసు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాల గురించి మనకు తెలుసా తెలీదా? నీట్గా దేవుడు ఇప్పుడు ఆఖరి కాల సంఘంలో చూసిన మనకి నీట్గా విషయాల్ని వివరిస్తూ బోధిస్తున్న అనేక సహోదరులారా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియమైన సహోదరులారా. ఒకవేళ నమ్మకం లేకపోతే, దాని మీద నమ్మకం లేకపోతే ఏమవుతామని చూసినట్టయితే
లోక కార్యాలకి లోబడి లోకము ఎలా వెళుతుందో అలాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి మనం. ఎలా బ్రదర్? పరిశీల యొక్క పని ఏంటంటే, వారి యొక్క పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మాయ మాటలు మాట్లాడి మార్చేటటువంటి వారు ఎవరు? పరిశీల యొక్క స్థితి, సద్దుకల యొక్క స్థితి. చూడండి, దేవుని మాటల మీద నమ్మకం కలిగి వచ్చినటువంటి మనకి ఇప్పుడు ఒకవేళ లోకము ఒక నియమం తీసుకొచ్చింది అనుకోండి, ఒక నియమం, మొన్న ఒక నియమం తీసుకొచ్చింది. ఏది? సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఒకవేళ ఎస్సీలు క్రిస్టియన్గా మారితే ఏమవుతుందంట? ఆ హోదాని కోల్పోతారు, ఏది కూడా అక్కడ వర్తించదు అంటున్నారు. ఇప్పుడు దానికి మనం ఏమవుతాం? ఒకవేళ మనము పిల్లలు కానీ మనం కానీ, లేకపోతే రేషన్ రాకుండా పోవచ్చు, పిల్లలకి స్కాలర్షిప్ రాకుండా పోవచ్చు, నెక్స్ట్ వేరే ఏది కూడా వర్తించుకుంటా పోవచ్చు. దీన్ని నమ్ముకొని మనం ఏం చేస్తామని చూసినట్లయితే అక్కడ క్రిస్టియన్ కాకుండా వేరే ఎస్సీగానే మనం దాంట్లో ఏం చేస్తాం? దానికి పోతాం. ఇప్పుడు ఏమవుతుంది అది? ఇప్పుడు లోకాన్ని అనుసరించి ఈ విధంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు లోకం పెట్టిన నియమానికి మనం ఏమవుతున్నాము? కట్టుబడి ఉన్నాం. అయితే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు లోకానికి కట్టుబడాలా, సత్యానికి కట్టుబడాలా? సత్యానికి కట్టుబడాలి. ఇప్పుడు సత్యానికి కట్టుబడినప్పుడు లోకం ఒక నియమం ఇచ్చిందే, దీన్ని ఎందుకు కోల్పోతామే? ఇప్పుడు మన శరీరం ఏముంటది? ఇది జరుపుకుంటాము, ఇదినో తీసుకున్నాం. రెండిట్లో మనం ఏం చేద్దాం? దేవుని యొక్క సత్యము కావాలి, లోకం యొక్క ఆదాయము మనకు కావాలంటే ఒక ఆలోచన మళ్ళీ ఉంటుంది. ఇది కూడా ఏమంటున్నాడు అంటే, ప్రియమైన సహోదరులారా, ఇది కూడా మన యొక్క ఆలోచనలో రానేకూడదు అంటున్నాడు. ఇదినో పులిసిన పిండి లెక్క, ఇదినో పాపమే అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి మనం ఏమవ్వాలని చూసినట్లయితే జాగ్రత్త పడాలి అంటున్నాడు. అందుకే ఒక నూతన సృష్టిగా ఉన్న మనము లోకానికి లొంగిపోకూడదు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకం యొక్క కార్యాలు ఏమైపోతామంటే కాంప్రమైషన్ అయిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో లోకం యొక్క కార్యాల్లో కాంప్రమైషన్ అయిపోతాం. కారణం ఏమంటే, ఒకవేళ ఒక గ్రామంలో ఉన్నాం అనుకోండి, ఈ గ్రామంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వచ్చి అక్కడ జీవో పాస్ చేస్తారు. వచ్చి మీరేం చేయండి, మీరందరూ క్రైస్తవులుగా తీసుకోపోండి వచ్చి సర్టిఫికేట్ అని చెప్తే తీసుకుంటామా? ఆ నమ్మకం మనకుందా? తీసుకోవాలి. ఎన్ని నియమాలు ఉంచినా గవర్నమెంట్ తీసుకోవాలంటే ఒక గుణలక్షణం మనలో వచ్చాలి. సత్యానికి లోబడ్డాం, సత్యానికి మనం ఏమవ్వాలి? సాక్షులుగా జీవించాలి, అంతే. ఇది ఈ యొక్క సద్దుకల యొక్క స్థితి ఎలా ఉందని చూసినట్లయితే, ఇలా మార్చడానికి ఉన్నటువంటి ప్రజలను మార్చడానికి వాళ్ళు అలా కోరుకుంటూ ఉంటారు. దీనికి ఏ దానికి కూడా మనము కట్టుబడకుండా దేవుని సత్యానికి లోబడి ఉండేటటువంటి వారుగా ఉండాలి. ఇది సద్దుకల యొక్క స్థితి. ఇప్పుడు 3వ పాయింట్ మనం వచ్చినట్లయితే, హేరోదు పులిసినటువంటి పిండి. దానికి వాక్యం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. చూడండి, ఇక్కడ హేరోదు గురించి, పరిసయ్యులు సద్దుకీయులు హేరోదు గురించి చెప్తున్నాడు. హేరోదు ఏం తప్పు చేశాడండి? హేరోదు ఏం తప్పు చేశాడు? ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వాక్యంలో? ఆయనను చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి అంటున్నాడు. హేరోదు ఎలాంటి పాపం చేశాడు? తన పదవిని కాపాడుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే, ఒక స్త్రీ అక్కడ తన ముందు నాట్యం చేస్తున్నప్పుడు నీకు ఏం కావాలో కోరుకో, నేను ఇస్తానని చెప్పాడు. వాళ్ళు అడిగినప్పుడు ఆ స్త్రీ ఏం కోరుకుంటది? బాప్తిసం ఏమైనా తల కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? మాట చేస్తున్నాడు, కానీ ఆయన ఎవరు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను ద్వారా ఏం చేసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. అలాంటి ఒక వ్యక్తిని ఈయన ఏం చేస్తున్నాడంటే మాటకి కట్టుబడి ఆయన చేస్తుంది. ఇలాగ కూడా మనము హేరోదులాగా వెంటనే అన్ని విషయాలకి మాటనిచ్చి మనం ఉండకూడదు. లోక కార్యాలకి సహోదర సంఘంలో కానీ సత్యం పట్ల నువ్వు మాట ఇవ్వాలి తప్ప, లోక కార్యాలకు కానీ మిగతా విషయాలకు కానీ దేనికి కానీ మనము మాట ఇవ్వకూడదు.
ప్రియమైన సోదరులు, జాగ్రత్త పడాలి. మన యొక్క మాంసాన్ని ఏం చేస్తామంటే వెంటనే తృప్తిపరచడానికి ఏదైనా కూడా కానీ వెంటనే పూనుకుంటుంది. ఈ శరీరం ఏమవ్వాలి? తృప్తి చెందాలి. తృప్తి చెందాలంటే అది ఏ విషయమైనా కూడా కానీ వెంటనే తృప్తి చెందే విధంగా శరీరానికి చేస్తాం. ఇప్పుడు చూడండి, మన యొక్క లిమిట్ ఫుడ్ అనుకోండి, ఒక బిర్యానీ తినగలుగుతాం, బాగుంది అని చెప్పి ఇంకొక 2 బిర్యానీ తింటే మనకేమవుతుంది? ఇప్పుడు అలాగా ఈ శరీరం ఏం కోరుతుంది? చాలా తృప్తిగా ఉంచాలని శరీరం కోరుతుండదు, కానీ దాన్ని ఏం చేయాలంటున్నాడు ప్రియమైన సహోదరులారా? కట్ చేయాలి. దాన్ని కట్ చేసి మన యొక్క నియమం ఏమి? నిష్కాపట్యమైన సత్యంతో ఆయన పండుగను ఆచరించాలని వచ్చాడు. ఇప్పుడు ఆ సత్యాన్ని వెంబడించి వెళ్ళాలి తప్ప మిగతా విషయాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు, శరీరాన్ని తృప్తిపరచకూడదు ప్రియమైన సహోదరులారా. ఇది 3వ పాయింట్. ఇప్పుడు 4వ పాయింట్ మనం చూసినట్లయితే పాతదైన పులిసిన పిండి. ఇదేం బ్రదర్ పాతదైన పులిసిన పిండి? పాత స్వభావము. తర్వాత చదువుకుందాం, 1 కొరింథీయులు 5:8. కనుక పాతదైన పులిపిండితోనైనను. చాలు. ఇప్పుడు పాతదైన పులిపిండితోనైనను అన్నాడు. పాతదైన పులిపిండి దేన్ని చూస్తుంది ప్రియమైన సోదరులారా? చెప్పగలుగుతారా? పాతదైన పులిపిండి వదిలేసిన పాత క్రియలు, పాత ఆచారాలు, పాత అలవాట్లు. ఓకేనా? ఇంతేనా? ఇంత చెప్పగలమా? అంటే పాతదంటే ఎంత పాతదంటే ఆదాం నుంచి చెప్తే ప్రభువైన యేసుక్రీస్తు దానికి సంపూర్ణం చేశారు కదా బ్రదర్? చేశారు. ఆదాం నుంచి ఎలా బ్రదర్ మీరు చెప్తారంటే, ఆదాం నుంచి ఆదాం అతిక్రమించిన దాని వలన అక్కడ ఏమైంది? పాపము సంబంధించి తనకు ఏమైంది? మరణము సంబంధించింది. ఇప్పుడు ఆదాం నుంచి ఇంతకాలం వరకు కూడా పాతదైన పులిసిన పిండి అంటున్నాడు. ఆ పాపము ఇప్పుడు మీకు ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే దావీదు రాజు చెప్తాడు. ఎలా చెప్తారు? 51వ కీర్తనలో 5వ వాక్యంలో మీరు చదువుకున్నట్లయితే, నేను చదవండి, వాక్యం చదివేస్తాను. నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇప్పుడు మనమందరం కూడా దేనిలో పుట్టినాం? పాపంలోనే. ఇప్పుడు ఆదాం నుంచి పుట్టినటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపంలోనే పుట్టినాము, పాపంలోనే పెరుగుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమైందని చూసినట్లయితే విమోచన క్రయదానం అనేది ఈ పాపం పరిపూర్ణము చేశాడు. అయితే ఇంతవరకు కూడా ఆ శారీరకంగా ఉన్నంత కాలం వరకు ఈ పాతదైనటువంటి పులిసిన పిండిలోనే ఉన్నా ఇప్పుడు ఏమవ్వాలని చూసినట్లయితే దీనిలో మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఎలా అంటున్నాడంటే మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చాలు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ఎందుకు మునపటి ప్రవర్తన అంటున్నాడు? నువ్వు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత దానికి ముందు చెప్పొచ్చా? అంటే ఇంకా ముందు పాపం అంటే మునపటి ప్రవర్తన. ఆదాము నుంచి వచ్చినటువంటి పాపం మరణము సంభవించింది. పాపం వల్ల జీతము మరణము. అక్కడి నుంచి ఇప్పుడు పాపం వలన జీతం మరణం అందరూ చావాలి కదా. ఆ పాపం ఏమవ్వాలి? ఇప్పుడు చస్తేనే. ఇప్పుడు పాపానికి జీతం ఏదండి? మరణం. ఇప్పుడు మరణం అంటే మనం చేస్తేనే, మనం ఆ మరణము సంభవిస్తున్న తర్వాతనే అది పరిపూర్ణం అయిపోతుంది. అయితే యేసుక్రీస్తు దీన్ని పరిపూర్ణం చేశారు. ఎప్పుడు చేశారంటే ఇప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని తలచిన నెరవేర్చిన తర్వాత ఇది తెలుసుకొని మనము ఎప్పుడు బాప్తిసం తీసుకున్నామో అప్పుడు ఏమైందని చూసినట్టు ఈ పాపము పరిపూర్ణం కంప్లీట్ అయిపోయిందంటే కాలేదు. బాప్తిసం తీసుకుంటే పాపము పరిపూర్ణం అయిపోయిందా? ఆయనలో మనం బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు ఆయనలో ఎదుగుతూ ఉన్నాం. మనం మరణిస్తేనే తప్ప, ఆఖరి వరకు మరణిస్తేనే తప్ప ఈ పాపము కంప్లీట్ అవుతుంది. ఆదాములో వచ్చినటువంటి మరణము కంప్లీట్ అయితే నెక్స్ట్ ఏమవుతుందో పరిపూర్ణంలోకి మనం వెళ్తాం. ఎలా వెళ్తామంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా సరైన రీతిలో నెరవేర్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఆజ్ఞలు ఇప్పుడు చూడ, ఇజ్రాయెల్కి ఆయన ఇచ్చినట్టు ఆజ్ఞను కానీ సరిగా పాటించకపోతే ఈ ఇజ్రాయెల్ నుంచి మిమ్మల్ని ఏం చేశాను? కొట్టివేయబడతాను అంటున్నాడు.
ఇప్పుడు ఆత్మికమైన ఇజ్రాయెల్గా ఉన్నటువంటి మనకి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను సరిగ్గా పాటించకపోతే మనం కూడా ఏమైపోతాం? ఇక పాపమైన లోకంలో ఉండిపోతాం, కొట్టివేయబడతాం. అయితే తెలుసుకుని అర్థం చేసుకుని నిష్కాపట్యమైన సత్యముతో ఆ యొక్క ప్రభురాత్రి బలలో పాలు పొందితే ఖచ్చితంగా ఆయనతో పాటు మనము ఉంటాం. ప్రియమైన సహోదరులరా, ఇది రెండవ వాక్యం చదవండి. దాంట్లో 23. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు మీ చిత్త వృత్తి అంటున్నాడు. మీ యొక్క చిత్త వృత్తి అంటే ఇప్పుడు ఆత్మికంగా వృత్తి అనేది ఏది? ఆత్మికంగా శారీరకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉందండి. శారీరకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. నేను ఒక పని చేస్తాను, సహోదరులు ఒక్కొక్క పని చేస్తున్నాను. ఆత్మికంగా అందరికీ ఒకే వృత్తి. ఏది? ఇప్పుడు దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే మీ చిత్త వృత్తి యందు నూతన పడినట్టు వారుగా ఉండండి. ఇప్పుడు మీ ఆత్మికంగా చేస్తున్నటువంటి పనిని మీరు ఏమవ్వాలంటున్నారంటే ప్రియమైన సహోదరులారా, నూతన పరచబడిన వారుగా ఉండాలి. మనం చేస్తున్న పని నూతన పరచబడే వారుగా ఉన్నామా? అందుకే వచ్చి కూర్చున్నాం. నూతన పరచబడడానికి మనం చేస్తున్న పనిని సరిగ్గా చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుల, నెక్స్ట్ వాక్యంలో చెప్తారు, నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇప్పుడు నవీన స్వభావము ధరించుకోవాలంటే మనము 23వ వాక్యం చదివినాము. నీ చిత్త వృత్తిని పరిపూర్ణం చేయబడాలి. నీ చిత్త వృత్తిని పరిపూర్ణము చేయబడాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇవి ధరించుకుంటేనే నీ యొక్క చిత్త వృత్తిని సరిగ్గా నువ్వు చేస్తున్నావని అర్థం. సరిగ్గా మనం చేస్తున్నాం అనేటువంటి ఒక అర్థం. ప్రియమైన సహోదరురా, అయితే ఏ రోజు అలా చేశాడో తనకు చిత్త వృత్తి పనిని, ఆయన యొక్క పనిని చేశాడు సరిగ్గా చేయలేదు. అందుకే చెప్తున్నారు, పరిశీలి యొక్క పులిసిన పండి ఏ రోజు పులిసిన పండి లాగా మీరు ఉండకండి అని చెప్తున్నాడు. అందుకే కొలస్సీలో చెప్తున్నాడు 3వ అధ్యాయము 5-9 వాక్యాలు మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. పూర్వము ఏం చేశారంట? వీటిని బట్టి మీరు అనుసరించుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి వాక్యంలో మీరు గమనించినట్లయితే వీటన్నిటిని మీరు ఏం చేయండి? విసర్జించండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించు. ఇప్పుడు మనము కానీ ఆ నిష్కాపట్యమైన సత్యము అనుసరించి ప్రభురాత్రి బలలో పాలు పొందాలంటే ఇవి ఏవి కూడా మన నోట్లో రాకూడదు. ఇవి ఏవి కూడా మనలో రాకూడదు. ఒకవేళ వస్తే ఇజ్రాయెల్ కొట్టివేసిన విధంగా మనల్ని కొట్టివేసి, అంటే ఏమిటంటే మనం ముందుగా చెప్పాం, పాపము చేసి పాపము చేయనట్టి నటించడం. అంటే వీటిలో ఏవి రావా మనకి? అన్నీ అంటే రేపు మళ్ళీ పాలు పొందబోతామే, ఇలా మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం ఏం చేయాలంటే రేపు పాలు పొందబోతున్నాము. 20 రోజులు వచ్చింది, ఇంతకాలం వచ్చింది. నేను కుటుంబంలో నా భార్య దగ్గర ప్రేమతో మాట్లాడతాను, పాపంతో నేను మాట్లాడను, ద్వేషంగా నేను మాట్లాడను, బూతులు నేను మాట్లాడను. ఇవి ఒకవేళ ఉంటే గడిచిన సంవత్సరం ఇంతకాలం ఉండింది, ఇక మీదట నేను మార్చుకొని నా యొక్క బల్లలో నేను పాలు పొందుతానని ఒక తపన, ఒక గ్రహింపు అని మనలో ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవుడు వెంటనే మనం క్షమిస్తాడు. సార్ ఒక నెల చేశాను సార్, నెక్స్ట్ మంత్ కావడం లేదు, అప్పుడు ఏమి ఇజ్రాయెల్ వల్లే కొట్టవేయబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరులు, మనం ప్రతి క్షణం కూడా మనం ఆలోచించాలి. కుటుంబంలోనే పిల్లల దగ్గర మాట్లాడతాం, చట్ట మాటలు మాట్లాడతాం, భార్య దగ్గర మాట్లాడతాం, లోకంలో ఏదైనా ఒక సందర్భంలో వచ్చినప్పుడు
కోపంతో వచ్చేస్తాం. అది కూడా మాట్లాడకూడదు అంటున్నాడు. ఆ విషయాలు కూడా మనం మాట్లాడకూడదు అంటున్నాడు. ఎందుకు? నిష్కాపట్యమైనటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నాం మనం. ఏ కల్మషము లేనటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. గొప్ప సత్యాన్ని మనం విని ఈ లోకం నుంచి వేరుపరిచి ఈ సత్యంలో వెంబడించడానికి వచ్చినట్టు మనకు ప్రియమైన సహోదరులరా ఇవి పాటించాలి అంటున్నాడు. ఎప్పుడు ఇవన్నీ పాటిస్తామో నెక్స్ట్ చెప్తున్నాడు, కింద వాక్యం చదవండి సార్. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా. ఒకవేళ అబద్ధం ఆడితే కూడా ఎలా ఉందంట? ప్రాచీన స్వభావమే, అది నీ క్రియలతో కూడా కలిసి వస్తుంది అంటున్నాడు. అబద్ధం కూడా చెప్పకూడదు ప్రియమైన సహోదరులరా. ఒక సహోదరు గురించి మరో సహోదరు దగ్గర కానీ ఏది కూడా తెలియకూడదు, చెప్పకూడదు. ఇలాగా అన్నిటిలో కూడా మనం ఏమోవాలని చూసినట్టయితే జాగ్రత్త పడాలి. హేరోదు పులిసిన పిండిలాగా మనం ఉండకూడదు. వెంటనే దేనికైనా దానికి మనం మాట్లాడకూడదు. ఓపికతో సహనముతో ఏమండి ఇలాంటి ఏ మాట్లాడడం మన నోట్లో రాకుండా ఓపికతో ఉండాలి. ఒక నూతన స్వభావం ధరించుకున్న వారిని లాగా ఉండాలని చెప్పి మీరు చెప్తున్నారు ప్రియమైన సహోదరులు. అంటే మన యొక్క ఒకరిని మనల్ని కించపరచడం వారిని మనం మాట్లాడడం ఏమవుతుంది? స్వయం తృప్తి, సంతోషపడతాం. మన శరీరం ఏమవుతుందంటే ఒకరు ఎవరైనా మనకి విరోధంగా మాట్లాడినప్పుడు మనం వాడిని 4 మాటలు మాట్లాడితే మనకేమవుతుంది? శరీరము స్వయం సంతోషపడుతుంది. అలా కూడా చేయకూడదంట. వాడు 4 మాటలు మాట్లాడి వినుకోవాలంతే. ఓపికతో ఉండాలి ప్రియమైన సహోదరులు. అదిగా చెప్తున్నాడు, ఈ యొక్క శరీరాన్ని ఈ యొక్క ఆశల్ని మనం ఏది కూడా తృప్తి పరచకూడదు అంటున్నాడు. జాగ్రత్త ఉండాలి. ఏ రోజు యొక్క పిలిచినప్పుడు ఇది 3వ పాయింట్, 4వ పాయింట్. సారీ, ఇప్పుడు 5, 6 పాయింట్లు ఒకటిగా మనం చూద్దాం. 5వ పాయింట్ 6వ పాయింట్ ఒకటిగా మనం కలిపి మనం చూద్దాము. దుర్మార్గత అయిన పులుసు పిండి, దుష్టత్వమైనటువంటి పులిసిన పిండి. ఇది ఎలా బ్రదర్? వాక్యం మరలా వచ్చేస్తాము ఆధార వాక్యానికి. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం వచ్చేస్తాం. కనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇక్కడ చెప్తున్నా మొదటిగా దుర్మార్గత అయిన పులుసు పిండి. దుర్మార్గత అంటే ఎలా చెప్పగలం? ఎవరో చెప్పగలదు లోకంలో ఒకరిని ఈ వ్యక్తి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, దుర్మార్గతంతో ప్రయత్నిస్తున్నాడు అంటే ఆయన ఏ యొక్క పనిని చేస్తే ఆ మాట మాట్లాడతాము. ఒక వ్యక్తి రోడ్లో ఏదో తప్పు చేయకుండా ఉన్నాడు అనుకోండి, వాడిని వెళ్ళి కొడితే ఏమవుతుంది? అది ఏం చెప్పొచ్చు? అతను అని కొట్టినప్పుడు దుష్టత్వం. దుర్మార్గతతో ఆ మాటకి ఎలా చెప్తామంటే ప్రియమైన విరోధం. ఎలా చేసాం? మోసపూరితమైన, అంటే ఏది తప్పే ఉండదో ఆ వ్యక్తి పైన దుర్మార్గంగా ప్రవర్తించడము. అంటే ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఒక సహోదరుల యొక్క మధ్యలో ఏదైనా కూడా కానీ మనము ఒక సహోదరుని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. ఏ విషయంలో బ్రదర్? అది ఏ విషయమైనా కూడా కానీ, సత్య విషయంలో కానీ లేకుంటే లోకంగా ఏదైనా మాట్లాడిన విషయంలో కూడా కానీ మనకు తెలుసు ఆయన తప్పు చేస్తున్నాడు, మనకు తెలుసు. కానీ మనం అతని దుర్మార్గంగా ఏది మాట్లాడకూడదు, అన్యాయంగా మనం మాట్లాడకూడదు అని చెప్తున్నాడు ప్రియమైన సహోదరుడు. అయితే ఇక్కడ దుష్టత్వము అంటే ఏమి? దుష్టత్వము ఒక సహోదరుని మీద ద్వేషము, కలహము. ఇప్పుడు శారీరకంగా ఉన్నప్పుడు సహోదరుల పట్ల ఒకరి మీద ఒకరికి ద్వేషం కానీ, కలహం కానీ, కోపం కానీ, ఏదో వైరాగ్యం కానీ కలిగి ఉండొచ్చు. ఇది కూడా మీరు ఉండొద్దండి అంటున్నాడు. దుష్టత్వం కలిగి ఉండొద్దండి, ఏమండి? దుర్మార్గత కలిగి ఉండొద్దండి. ఎలా ఉండాలంటున్నాడు? నిష్కాపట్యమైన సత్యముతో ఈ పండుగను మీరు ఆచరించండి అంటున్నాడు. ఒకవేళ ఒక సహోదరుని పట్ల కోపం ఉద్దేశం ఉన్నా కూడా మనం ఏం చేద్దాం? ఏదో మన మీద తప్పిదం మోపినా కూడా కానీ, ఒకవేళ నేను ఆ సహోదరుని మీద తప్పిదం మోపుంటే వెంటనే వెళ్ళి క్షమాపణ కోరి మనం ఏం చేయాలని చూసినట్లయితే మనము ఆ రానున్న కపాషకాలు మనం పాలు పొందాలి. అంటే ఏమంటున్నంటే సత్యంలో ఏ యొక్క కల్మిషం అనేది లేదు. ఆ సత్యాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఆ సత్యాన్ని పొందుకున్నట్టు మనము కూడా
ఏక కల్మిషం లేకుండా జీవించాలి సహోదరుల పట్ల. ఓకేనా? సత్యంలో కల్మషం లేదు. కల్మషం లేనటువంటి సత్యాన్ని మనం పొందుకున్నాము. ఆ కల్మషం లేనటువంటి సత్యాన్ని పొందుకున్నటువంటి మనము ఒక సహోదరుని మీద ద్వేషము, కోపము, కలహము ఉంచుకునే కూడదు అంటున్నావు. నువ్వు పొందుకున్న సత్యం ఏది? కల్మషము లేనటువంటి సత్యం. కాబట్టి ఇలా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్రియమైన సహోదరులరా. ఇది ఒక 6 పాయింట్లుగా మనం గమనించాం. ఇప్పుడు క్వశ్చన్, ఈ యొక్క ప్రభరాత్రి బలలో ఎవరు పాల్గొన్నారు? నిద్రపోయేంత నచ్చు కదా. ప్రభరాత్రి బలలో ఎవరు పాల్గొండాలి? నిబంధన చేసుకున్న వాళ్ళు. వాక్యం చెప్తారా? కాన్సన్ట్రేట్ చేసుకున్న వాళ్ళని చెప్తున్నారు. వాక్యం ఉందా? ఆధారం ఏదైనా ఐడియా ఉందా? ఆధారం ఏదైనా ఐడియా ఉందా? నేను చెప్పానా? సార్, ఈ పస్కాలో ఎవరు పాల్పొందాలి? మనమే బ్రదర్ అంటారా? మన సహోదరులరా, ఈ పస్కాలో ఎవరు పాల్పొందాలి అంటే నిబంధన చేసుకున్నావు. అదే నాకు ఆధారం మట్టి చదివి స్లైడ్ కట్ చేసేది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అది కాదు. ఇప్పుడు ఈ యొక్క ప్రభరాత్రి బలలో పాలు పొందవలసినటువంటి వారు, నిబంధన చేసుకున్నటువంటి వారు అని మీరు చెప్తున్నారు. ఏసయ్య 53:10 చదండి, అందుకు అర్థమవుతుంది. చదండి సార్. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మీరు రీఫరెన్స్ నంబర్ 5198 కొంత వెళ్ళి మీరు చూసినారంటే స్లైడ్ కట్ చేసేసి మొబైల్ ఉండదు దాంట్లో. రీప్రింట్స్ నెంబర్ 5193లో మీరు చూసినారంటే ఎవరు పాల్గొనవచ్చు? ప్రభు విందులో అది ఉందో చూడండి, ఇంత సైడ్లో లేదు, అంత లేదు. ఇక్కడ చెప్తున్నాడు రీప్రింట్స్ నెంబర్ 5193లో ప్రభు విందు లోకం కొరకు కాదు, కేవలం మాత్రపు విశ్వాసుల కొరకు కాదు, కానీ ఒకటి, క్రీస్తును తమ విమోచనిగా మరియు పాప భారము మోయవానిగా అంగీకరించి, ఒకటి. 2, ఆయనకు మరియు ఆయన సేవకు ప్రతిష్ఠింపబడే వారి కొరకు మాత్రమే. ఆయనకు ఆయన సేవకు ప్రతిష్ఠింపబడిన వారి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రభురాత్రి బలలో పాలు పొందవచ్చు అంటున్నాడు.
అయితే ఇక్కడ మీరు ఇంకా గమనించినట్లయితే ఇది అయితే ఎవరు పాలు పంచుకోవచ్చు ఎవరు పాలు పంచుకోకూడదని నిర్ణయించడం మన పని కాదు. దీనికి ఆధార వాక్యం 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వాక్యం మీరు చదవండి. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు మీరందరూ కూడా ఏం చెప్పారు? ఎవరు దీనిలో పాలు పొందాలి? నేను క్వశ్చన్ అడిగాను, మీరు శ్రద్ధగా గమనించండి. నేను క్వశ్చన్ ఏం అడిగాను? ఈ ప్రభురాత్రి బల్లలో ఎవరు పాలు పొందాలని అడిగాను. ఎవరని చెప్పారు మీరు? నిబంధన చేసుకున్న వాళ్ళు అంటున్నారు. నిబంధన చేసుకున్న వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తాంది? ఫస్ట్ నుంచి చదవండి. తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఫస్ట్ నుంచి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇప్పుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఆ ద్రాక్షరసంలో తాగాలి అని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా వచ్చింది. మీరందరూ కూడా ఏం చెప్పారని చూసినట్లయితే నిబంధన చేసుకున్న వాళ్ళందరూ కూడా నిలబలు పాలు పొందొచ్చు. అందరూ పాలు పొందొచ్చు. ఇంతసేపు మనం విన్నటువంటి విషయం ఏమిటి? సత్యము. ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి 6 పాయింట్లు ఏం చూసాము? ఇప్పుడు పులిసిన బండి ఉంటే ఇజ్రాయెల్ ఏమవుతారు? కొట్టివేయబడతారు. ఒకవేళ పులిసిన బండి లేకపోతే ఏమవుతారని చూసినట్లయితే ఆయన యొక్క రాజ్య వారసులుగా మారుతాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ పులిసిన బండి మనలో ఉండకూడదు అంటున్నాడు. దీనిలో ఎవరు పాలు పొందవచ్చు ఎవరు పాలు పొందవని నిర్ణయించడము మన పని కాదు. కానీ అలాగే ఒక్క వ్యక్తి లేదా ఒక వ్యక్తుల సమూహం పని కూడా కాదు ఈ యొక్క పని. పాత్రలోను రొట్టెలను పాలు పంచుకోవడానికి తగిన అర్హతలు ఏమిటంటే ప్రభువు వాక్యం నుండి తెలియజేయడం ఏమిటంటే దేవుని యొక్క సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా అర్థం చేసుకుని ఆ పాత్రలోను ఏమండి ఆ యొక్క రొట్టెలను పాలు పొంది ఒక నియమంగా ఆఖరి కాల సంఘంలో చూసినట్టు మనకి ఒక నియమముగా ఇచ్చాడు కదా. అందుకే 1 కొరింథీయులు 11:28 చెప్పిన విధంగా ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరిశీలించుకొని ఆ పాత్రలో పాలు పొందాలి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏమవ్వాలంటే 2 రోజుల్లో మనము ఆ పాత్రలోనూ ఆ రొట్టెలను చేయబోతున్నాము. మనల్ని మనం పరిశీలించుకొని దానిలో పాలు పొందే వారంగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరుల ఒక 8 పాయింట్లు చెప్తున్నారు బ్రదర్ రజల్. 8 పాయింట్లు మీరందరూ కూడా ఈ స్లైడ్ లో వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ మీరందరూ చదవండి. ఆ యొక్క క్వాలిటీస్ మనలో ఉందా, ఆ క్వాలిటీస్ దానికి అర్హులమా అనేది ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఈ స్లైడ్ అన్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది మరలా కూడా నైట్కి వెళ్ళి కూడా చదవండి. ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా చదవండి. దీన్ని నేను యాక్సెప్ట్ చేసి నా యొక్క ఆత్మిక జీవితాన్ని నడిపిస్తున్నాను అనేది మీరు చదవండి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి చదవండి. ఇటు వచ్చేసండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదవండి. ఈ 8 పాయింట్లు కంప్లీట్ చేసి మనం ముగించేసాం. ఇప్పుడు దేవుని ప్రజలు అంధకార యుగాల తప్పుల నుండి బయటపడుతున్నారు. కాబట్టి ఈ జ్ఞాపకార్థ గ్రంథాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఒక వ్యక్తి తనను తాను విచారించుకోవడం లేదా పరీక్షించుకోవడం మునుపెన్నడూ లేనంత క్షుణ్ణంగా జరగవచ్చు. ఈ యొక్క సందర్భంలోనే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఎవరు? ప్రతి మనిషిని కూడా ఆ యొక్క ప్రభావిత బలంగా పాలు పొందుతున్నాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. చదండి. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు రసల్ గారు రాసినట్టు రెడీస్ 5193లో 5193లో మీకు రీఫరెన్స్ నంబర్ 5193. ఇందులో 8 పాయింట్లు ఉంది. ఒక్కొక్కటిగా చదవండి. ప్రతి ఒక్కరు చదవండి. మానవ కుటుంబంలో ఒక సభ్యునిగా అది పాపం కారణంగా అందరిపైకి వచ్చిన మరణ శిక్షకు నేను కూడా లోనయ్యానని లేఖనం బోధించడాన్ని నేను నమ్ముతున్నానా? ఇప్పుడు నేను నమ్ముతున్నానా అంటే మానవుని ద్వారా పాపం కలిగింది, మానవుని ద్వారా మరణం కలిగింది, మానవుని ద్వారానే పునరుద్ధానం కలిగింది. ఇది నేను నమ్ముతున్నానా? నెక్స్ట్
పాప మరణముల శిక్ష నుండి తప్పించుకోవడానికి నాకున్న ఏకైక నిరీక్షణ నా ప్రభువైన క్రీస్తు యేసు అను మానవుని విమోచన బలియాగమే అని నేను నమ్ముతున్నానా. ఆ పాపం నుంచి విడుదల కలగడానికి ప్రభుని యేసుక్రీస్తు కారకుడు అని నేను నమ్ముతున్నానా అనేది మనం గ్రహించాలి. నెక్స్ట్, ఆయన తన ప్రాణమును మరణమునకు అర్పించి తన ప్రాణమును పాప పరిహారార్థ బలిగా అర్పించి తన మాంసమును రక్తమును తన మానవత్వమును నా విమోచన క్రయధనముగా ఇచ్చెనని నేను నమ్ముచున్నానా. మన కొరకే తన రక్తాన్ని ప్రాణత్యాగంగా మన కొరకే చేశాడని మనం నమ్ముచున్నామా అనేది మనము గ్రహించాలి. నెక్స్ట్, మా తరపున ఆయన యోర్దానులో బాప్తిసం పొందినప్పుడు చేసిన మరణ ప్రతిష్ఠ మానవాళి కొరకు ఆయన తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా నెరవేర్చబడిందని అది అక్కడ ప్రారంభమై ఆయన మరణించినప్పుడు సిలువపై ముగిసిందని నేను చూస్తున్నానా. చూడండి, ఆయన బాప్తిసము మరణానికి బాప్తిసం తీసుకున్నాడు. ఆయనకు బాప్తిసము యోర్దానులో జరిగింది. తన యొక్క మరణము గొల్గొతా కొండ మీద మరణం ముగిసింది. ఇది నా కొరకే చేశాడని మనం నమ్ముచున్నామా. నెక్స్ట్ కింద చదివేస్తాను, నేను ఆ లైన్ చదివేస్తాను. ధర్మశాస్త్రమునకు విధేయత చూపడం ద్వారా ఆయన సంపాదించిన హక్కులను శాశ్వత జీవము మరియు భూమిపై ఆధిపత్యము అనే హక్కులను అదే బలియాగము ద్వారా ఆయన పతనమై మరణిస్తున్న మానవ జాతికి నూతన నిబంధన యొక్క షరతుల క్రింద ఆశీర్వాదాలను అంతిమంగా అంగీకరించే వారందరికీ వారసత్వంగా ఇచ్చారని నేను గ్రహిస్తున్నానా. ఈ విధంగా బలి అర్పించబడిన ఆయన మాంసం మరియు రక్తం వారు సంపాదించుకున్న ఆశీర్వాదాలు మరియు అనుగ్రహాలకు ప్రతీకగా నిలిచాయని నేను చూస్తున్నానా. ఆయన మాంస రక్తములకు చిన్నములైన రొట్టెను ద్రాక్ష రసమును స్వీకరించుట నా ప్రభువు యొక్క మాంస రక్తములు నా కొరకును అందరి కొరకును సంపాదించి పెట్టిన ఆ వరములను ఆశీర్వాదములను నేను అంగీకరించుటను సూచిస్తుందని నేను గ్రహిస్తున్నానా. ప్రతి ఒక్కరు కూడా ఇక పస్కాలో రక్తంలోనూ ఏమండి ఆ ద్రాక్షరసంలోనూ పాలు పొందుతున్నాము. ఇది గొప్ప ఆశీర్వాదము నా కొరకును లోకం కొరకును ఉందని గ్రహించి మనం దానిలో పాలు పొందుతున్నామా, దానిలో గ్రహిస్తున్నాం అనేది మనం చూడాలి. నెక్స్ట్, మరియు ఈ విధంగా జ్ఞాపకము చేయబడిన విమోచన క్రయధనమును నేను హృదయపూర్వకముగా అంగీకరించినట్లయితే, హృదయపూర్వకంగా ఇది నా కొరకే జరిగింది, నా ప్రపంచం కొరకు మానవాళి ప్రపంచం మొత్తం జరిగిందని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు ఆ విమోచన క్రయధనమునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన నా సంపూర్ణ ఆస్తిత్వమును నా శరీర రక్తములను ఆయనతో పాటు విరగొట్టబడుటకు, ఆయనతో పాటు శ్రమపడుటకు, ఆయనతో పాటు మరణించుటకు ప్రభువుకు ప్రతిష్ఠించుచున్నానా. ఇది చేస్తున్నామా? ఎలా అంటున్నాడంటే నా శరీర రక్తములను ఆయనతో పాటు విరగొట్టబడుటకును, ఆయనతో పాటు శ్రమపడుటకును, ఆయనతో పాటు మరణించుటకును ప్రభువుకు ప్రతిష్ఠించుచున్నానా. నేను ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించుకొని దాని యొక్క పస్కాలో మనం పాలు పొందాలి. ప్రియమైన సోదరు, నెక్స్ట్ స్లైడ్ లాస్ట్. మనం ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పగలిగితే, చూడండి ఇప్పుడు 8 ప్రశ్నలు మనం వేసుకొని వీటన్నిటికీ అవునని సమాధానం చెప్పగలిగితే ప్రభువు దేహాన్ని స్పష్టంగా లేదా పూర్తిగా గ్రహించి ఆయన యోగ్యమైన బలిని గుర్తించి తినవచ్చు. స్పష్టంగా అర్థం చేసుకొని స్పష్టంగా దానిలో నుంచి మనం ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని లేదా పూర్తిగా గ్రహించి ఆయన యోగ్యమైన బలిని గుర్తించి తినవచ్చు. ఎవరు తినాలి? మీరందరూ, మనమందరము. ఓకేనా? ప్రియమైన సహోదరులరా, ఇది ఈ స్లైడ్ మొత్తం కూడా మీరు ఇంటికి వెళ్ళి రేపంతా కూడా మీరు చదవండి, ధ్యానించండి. ఆ అధ్యాయంలో మీరు ఆ రీఫరెన్స్ 5193 కూడా మీరు చదివినట్లయితే చాలా గొప్ప విషయాలు రాయబడి ఉంది. అది మనం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది నాకు
చాలా ఉపయోగకరంగా ఉన్నది కాబట్టి అది మీ ముందుకు నేను తీసుకొచ్చాను ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే ఈ యొక్క 6 పాయింట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఈ 6 పాయింట్లో ఉన్నటువంటి విషయాలలో నాలో ఏదైనా ఉందా, ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజు తీసివేసి రేపు ఆయన యొక్క బల్లలోను ఆ యొక్క పాత్రలో మనం పాలు పొందినప్పుడు నెక్స్ట్ డే ఒక నూతన స్వభావంగా మనము జన్మిస్తాం ప్రియమైన సహోదరులారా. ఇన్ని ఏళ్ళు మనం ఏదో ఒక తప్పుదం చేసి ఉండొచ్చు, బలహీనంగా చేసేసి ఉండొచ్చు. అయితే దేవుడు ఒక అవకాశాన్ని తన యొక్క బల్లను తన యొక్క రక్తాన్ని తన యొక్క రొట్టెను మన ముందు ఉంచుతున్నాడు. అది తీసుకుని భుజించే సందర్భంలో మనం ఎలా ఉండాలంటున్నాడు అంటే ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కసారి చిన్నంగా పరిశీలించి తెలుసుకొని దానిలో పాలు పొందితే నెక్స్ట్ డే ఎలా ఉంటామంటే ఒక నూతన స్వభావం ధరించుకున్నటువంటి వారంగా మనం ఉంటాం ప్రియమైన సహోదరులు. కాబట్టి ఇంత ఒక గొప్ప సత్యం దేవుడు మనకి ఈ ఆఖరి కాల సంఘంలో మనకి ఇస్తున్నాడంటే ఎందుకు అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులు, ఆయన రాజ్యవారసులుగా మారడానికి ఈ యొక్క భూలోకంలో మనల్ని పరిశుద్ధపరచబడుతున్నాడు ప్రియమైన సహోదరులు. కాబట్టి విన్న సత్య ప్రకారం మనందరూ కూడా జీవించి యోగ్యంగా రానున్న యొక్క పథకాలు మనం పాల్పొందాం. విన్నటువంటి సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి జీవించిన దాకా. ఆమేన్.